రేపే సంకటహర చతుర్థి పరమ పవిత్రమైన రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథి చతుర్థి లేదా చవితి. ఈ చతుర్థి తిథి వేళ 2 రకాల పూజలను జరుపుకుంటూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకష్టహర చతుర్థి అనే దాన్ని పేరిట జరుపుకుంటూ ఉంటారు. వీటిల్లో అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అంటారు. అదేవిధంగా పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేసిన రోజున సంధ్యా సమయం ముగిశాక చంద్రుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఉపవాసం ఉండేవారంతా చంద్రుడిని చూసిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమించాలి. ఈరోజు ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా చంద్రుడిని దర్శించాలి. హిందూ పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుడిని దర్శనం చేసుకోకూడదు. ఆ రోజున పొరపాటున చంద్రుడిని చూసినా అనవసరంగా నిందలు మొయ్యాల్సి వస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడిపై వినాయకుడు శాపం విధించాడు. ఒకసారి గణేశుడి ఆకారం ఇబ్బందులను చూసి చంద్రుడు ఎగతాళి చేయటం వల్ల ఈ శాపానికి గురి అయ్యాడు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, ఎవరినీ చూసి నవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు అనేదే ఈ శాపం ముఖ్య ఉద్దేశం. అయితే తన తప్పు తెలుసుకున్న చంద్రుడు వినాయకుడిని క్షమించమని కోరతాడు. దీంతో వినాయకుడు శాంతించి సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించి ఉపవాసం ఉండేవారు చంద్రుని దర్శనం తర్వాతే ఉపవాసం విరమించేలాగా వరం ఇస్తాడు. కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం చంద్రుడిని చూస్తే నీలాప నిందన పాలవుతారని చెప్తాడు. కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందనలు పాలవుతారని చెప్తాడు. సాధారణంగా కొందరు ఏకాదశి వంటి రోజున 2 పూటలా ఉపవాసం ఉంటారు. అయితే సంకష్టహర వ్రతం సమయంలో మాత్రం 2 పూటలు ఉపవాసం ఉండకూడదు. 1 పూట ఉపవాసం ఉంటే సరిపోతుంది. చతుర్థి పర్వదినాన ఏమీ తినకుండా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లను తీసుకోవచ్చు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు సాయంత్రం 7లోపు 3 మందార పూలతో ఇలా చేస్తే చాలు, ఆ వినాయకుడే మీ ఇంట్లో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. మీరు కోరుకున్నది నెరవేరుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అడ్డంకులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా పోతాయి. మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సంకటహర చతుర్థి రోజు 3 మందార పూలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. సంకష్టహర చతుర్థి అనేది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి లేదా పూజ చేసిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలు అంటే కష్టాలు, అడ్డంకులను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ రోజున తమ కుటుంబం, పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని, అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ వినాయకుడిని పూజించాలి. చంద్రుడికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి. అలాగే ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్ళొద్దు. అయితే ఇంతటి ప్రత్యేకమైన రోజున 3 మందార పూలతో ఈ ఒక్క పని చేయండి చాలు, మీకు ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మందార పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా మందార చెట్టుకు మందార పూలకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. మందార చెట్టుకు, మందార పూలకు చాలా శక్తులు ఉంటాయి. దేవతలకు మందార పువ్వులంటే చాలా ఇష్టం. మందార పూలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు రావటం ఖాయం. అయితే మందార పూలతో ప్రత్యేకంగా సంకటహర చతుర్థి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తోంది. మరి ఏం చెయ్యాలంటే ఏమీ లేదు. ఈ సంకటహర చతుర్థి రోజు 3 మందార పూలు ఫ్రెష్గా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కోసి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా వేరే చెట్టు నుండి, అంటే వేరే వారి చెట్టు నుండి అయినా సరే అడిగి కోసి తెచ్చుకోవచ్చు. 3 మందార పూలు కావాలి. ఇలా 3 మందార పూలు కోసి తెచ్చుకోవాలి. తర్వాత ఈరోజు గణపతి ఫోటో ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. ఆ వస్త్రం మీద 3 మందార పువ్వులను పెట్టి కొంచెం పసుపు, కుంకుమ కూడా వేసి గణపతికి మీ కోరికను చెప్పుకోవాలి. అంటే మాకు జాతకంలో దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు పోవాలి. లేదా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోయి ధనలాభం కలగాలి అని మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకున్న తర్వాత ధూపం వెయ్యండి. ఆ ధూపాన్ని మందార పూలకు కూడా చూపించండి. తర్వాత మందార పువ్వులను వస్త్రంలో చుట్టి మూటలాగా కట్టండి. కలిగిపోయినా పర్వాలేదు, మూట కట్టండి. తర్వాత ఆ మూటను మీ ఇంట్లో ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశంలో, అందరికీ కనిపించే ప్రదేశంలో పెట్టి వదిలివేయండి. అంటే టేబుల్ పైన కానీ బీరువా పైన కానీ పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మందార పూల మూటను 24 గంటల తర్వాత తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయాలి. లేదా గొయ్యి తీసి మట్టిలో పాతివేయాలి. ఏ రంగు మందార పూలతో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన జాతక దోషాలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు 3 మందార పూలతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. గణపతి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకనాడు పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పొయ్యగా వినాయకుడు జన్మించెను. ఈ సందర్భంలో సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడడానికి వచ్చారు. ఆ ముగ్ధ మోహన బాలుణ్ణి అక్కడకు విచ్చేసిన దేవతలు, మునులు చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించారు. కానీ భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుణ్ణి చూడలేదు. అందుకు పార్వతీదేవి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. శని తన దృష్టి పడితే ఎవరికైనా సరే కష్టాలు తప్పవని తెలిసి ఆ బాలగణపతిపై దృష్టి సారించలేదు. శనీశ్వరుడి సందేశాన్ని తెలుసుకోలేకపోయిన పార్వతీదేవి తన కుమార్ని చూడమని ఆగ్రహంతో శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా దోషపూరితుడై బాలగణపతి మానవ రూపంలో ఉంటే తలను కోల్పోయినాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మానవ రూపంలో ఉన్న తల పోయి ఆయనకు ఏనుగు తల వచ్చిందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. శని చూపు సోకటంతోనే వినాయకుడికి ఏనుగు తల వచ్చిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. Thank you for watching our video. Please do subscribe and like the video.